హల్లెలూయా! దేవుని బిడ్డలారా, మరొక పాటను గూర్చి ఉద్దేశం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చక్కని పాట. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని నేను నిర్ణయం తీసుకున్నాను. దేవుని ఉద్దేశములు నెరవేర్చాలని నిర్ణయం తీసుకున్న కాబట్టి ఈ పాట రాశాను. మరి దానికి ప్రకారమే, ఎందుకంటే మీది మాటలకు కాదు నేను చెప్పేటిది. హృదయపూర్వకంగా దేవుని ఉద్దేశములు, దేవుని చిత్తమేదో మరి కనుగొని, మరి ఆయన ఇష్ట ప్రకారం నేను నడవాలన్న ఆలోచనతో మరి ఈ పాట నిర్ణయించుకున్నాక ఈ పాటను రాయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ప్రతి చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ దేవుణ్ణి తెలుసుకొని, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, ఉద్దేశాలను తెలుసుకొని ఆయనకి ఇష్టమైనట్టుగా నడవాలా, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఈ పాట మరి ఆలోచించినప్పుడు ఈ పాట నేను రాశాను. మీ చిత్తము నెరవేర్చుటయే నా జీవిత గమ్యం అని ఈ పాట. దేవుని బిడ్డలారా, మరి పాటను శ్రద్ధగా వినండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి దేవుని యొక్క ఆలోచనతో, దేవుని తలంపుతో దేవుని పాటలు రాస్తున్నాను. కానీ నా సొంత ఉద్దేశము కాదు, నేను ఏదో హెచ్చింపబడటానికని కాదు, కానీ దేవునిలో నేను కరెక్ట్ ఉండాలి, దేవునిలాగా ఉండటానికి ప్రయత్నం చేయాలి అనే ఆలోచనతోనే ఈ పాట రాశాను. ఇంకా అనేకులను కూడా బలపరిచి, అనేకులను సత్యంలో మరి నడిపించాలని నా ఆశ. ప్రతి ఒక్కరిని కూడా మరి కలంకం లేకుండా మరి బోధించి నడిచేటట్టుగా ప్రయత్నం చేయాలన్న నా ఆశ. మరి మీరు దాన్ని గమనించి ఈ పాటను శ్రద్ధగా వినండి.